చర్చ్కి ఉండాల్సింది అంబిషన్ కాదు, చర్చ్కి ఉండాల్సింది విజన్, దర్శనం ఉండాలి చర్చ్కి. కానీ చాలామందికి చర్చ్కి ఏమండి దర్శనం అనేది తెలియట్లేదు, అంబిషన్ అనేది ఉంది, ఆశయం అనేది ఉంది. సో ఆశయాన్ని బట్టి మేము ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకొని వాళ్ళు దండులో ఉన్నారన్న సంగతి, వారు సైనికులుగా ఉన్నారన్న సంగతి మర్చిపోతున్నారు. ఏమవుతున్నారు? దండులో ఉన్నారన్న సంగతి. సో చాలామంది ఇన్కమ్ పెరిగితే దేవునికి ఇవ్వడాన్ని పెంచరు, సేవింగ్స్ పెంచరు, ఈఎంఐలు పెంచుతారు. ఏం పెంచుతారు? వన్స్ ఈఎంఐ పెంచిన వెంటనే ఆ ఈఎంఐ తలకి పోరాటం స్టార్ట్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? అంటే ఒక ఆశయం, ఒక అంబిషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. నేను అంటాను అంబిషన్ మంచిదే, కానీ అది కరెక్ట్ కాదు. దేనికి కరెక్ట్ కాదు చెప్పనా? చర్చ్కి కరెక్ట్ కాదు. దేనికి? చర్చ్. చాలామంది ఈ అంబిషన్లో పడిపోయి, ఈ వ్యాపారంలో పడిపోయి, ఈ ఆశయం విషయంలో ఉండి దేవుడు అనే ఒక విషయాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. అంటే వాళ్ళు యుద్ధంలో ఉన్నారన్న సంగతి, వాళ్ళు సైనికులుగా ఉండి యుద్ధంలో ఉన్నారన్న సంగతి మర్చిపోతున్నారు. సో వాళ్ళకు ఒక ఆశయం, నేను 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 అనేది ఒక ఆశయం. బట్ మీకు విషయం తెలుసా, మిమ్మల్ని ఎవరైతే దండలో చేర్చుకున్నారో ఆయన యొక్క విషయమే మీ ఆశయం, అంటే మీ విజన్ అవ్వాలి.